హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి నేను మీకు ఆకుకూరలు కానీ లేదా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మినిమం 10 days పాడవకుండా ఫ్రెష్గా ఎలా ఉండాలనేది నేను మీకు చెప్తాను. సో వీటికి ఎక్కువ మనకు బడ్జెట్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉన్న ఎంటీ బాక్సెస్ లేదా మనం యూస్ చేయని బాక్సెస్ ఏమున్నా వాటిని యూస్ చేసుకోవచ్చు. బట్ వాటిలో తడి లేకుండా ఉండాలండి. సో అలాంటి బాక్సెస్ మీరు తీసుకొని దాంట్లో వచ్చేసి మీరు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటి వాటివన్నీ సో పెద్ద బాక్సుల్లో వచ్చేసేమో ఆకుకూరలు దాచుకోవచ్చు. లైక్ పాలకూర, తోటకూర, బచ్చలకూర ఇలాంటి వాటి పెట్టుకోవడానికి పెద్ద బాక్స్ ఉపయోగపడుతుందండి అంటారండి. ఇది మినిమం 10 days స్టోరేజ్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా. కవర్స్లో అయితే ఈ మధ్య వాటర్ వస్తున్నాయి, సో పాడవుతున్నాయి. ఇలాంటి బాక్సెస్ వచ్చేసి నేను స్టార్లో కొన్నానండి. సో 4 బాక్సెస్ వస్తాయి. ఒకటి బిగ్, సెకండ్ ఇది మీడియం అండ్ 2 స్మాల్ బాక్సెస్ అండి. ఈ బాక్సుల్లో వచ్చేసి నేను చిన్న వాటిలో పచ్చిమిర్చి లాగా ఇవి పెడతాను. సో మీడియం బాక్స్లో ఉన్న వాటిలో వచ్చేసేమో నేను వచ్చేసి గ్రేప్స్ కానీ, పోమోగ్రానేట్ సీడ్స్ కానీ ఇలాంటివి చిన్న ఫ్రూట్స్ లాంటివి దాంట్లో పెడతానండి. ఎందుకంటే మనం కొన్నప్పుడు ఈ బాక్స్లో బాగానే ఉంటాయి. బట్ ఒక 3-4 days అయిన తర్వాత కింద లీఫ్ ఉండడం వల్ల, ఆకు ఉండడం వల్ల వాటర్ వచ్చేసి గ్రేప్స్ అనేది కింద లేయర్ పాడవుతాయి. సో ఇలా అండి, ఇలాంటి బాక్సెస్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో కూడా. సో నేను వచ్చేసి కరివేపాకు, పుదీనా ఇవి దూసి డబ్బాల్లో పెట్టుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర వచ్చేసి కాడలు మాత్రం కట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు ఎప్పుడు కావాలన్నా కానీ నేను ఎంత కావాలో అంత తీసుకుని వాష్ చేసుకుని యూస్ చేసుకుంటాను. ప్లస్ ఇవి తీసుకునేటప్పుడు తడి చేయి తగలకూడదు. అంటే తడి తగిలినట్టు కనుక ఆకు వచ్చేసి ఒక ఆకు తడిచినా మొత్తం పాడవుతూ వస్తుంది స్లోగా. సో చూడండి, ఫ్రిడ్జ్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.